ఒక్కడే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నారికేల దీపం ఎలా వెలిగించాలి, ఆ దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు, దీపం యొక్క విశిష్టత ఈ వీడియోలో వివరిస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే ముందుగా వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్. ముందుగా నారికేల దీపం ఎలా పెట్టాలో చూపిస్తున్నా అండి. ఒక ప్లేట్ తీసుకొని, ఇత్తడిది కానీ రాగిది కానీ ప్లేట్ తీసుకోండి, స్టీల్ తీసుకోకండి. తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఆ ప్లేట్లో స్వస్తికి గుర్తును వేసుకోండి. చందనంతో కానీ పసుపుతో కానీ మీరు స్వస్తికి గుర్తు వేసుకోవాలండి. వేసుకొని దానికి పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. పసుపు కుంకాలతో ఆ ప్లేట్ మొత్తాన్ని కూడా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకొని దాంట్లో కొంచెం బియ్యం పోసుకోవాలి. బియ్యం వేసుకొని దాని మీద మనం నారికేల దీపాన్ని వెలిగించుకోవాలి. అయితే ఇక్కడ నారికేల దీపానికి ఉపయోగించే కొబ్బరికాయలు మనకి కొత్త కొబ్బరికాయలు తీసుకోవాలండి. అవి తీసుకొని ఇలా రెండు ఉంటాయి కదా, తీసుకొని మనం దీపం వెలిగించవలసింది 3 కన్నులు ఉంటాయి కదా, దాంట్లో వెలిగించాలి. ఇంకొక చిప్పు ఉంటుంది కదా, దాంట్లో ప్రసాదం పెట్టుకోవాలి. అయితే ఇవి కొత్తవే ఉపయోగించాలండి. సో అలా ఉపయోగించవచ్చు. లేదా మనం మెయిన్గా ఈ దీపాన్ని మనం శివ పూజలో ఎక్కువగా పెడుతూ ఉంటాము. సో శివుని పూజలో మనం పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయ కొడతాం కదా, కొట్టిన తర్వాత అదే కొబ్బరికాయని యూజ్ చేసి దీపం పెట్టుకోవచ్చు. లేదా మీరు వేరేగా కొబ్బరికాయ తెచ్చుకొని కొబ్బరికాయ కొట్టి ఇలా అయితే దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఎక్కువగా అయితే పద్మపురాణంలో చెప్పిన ప్రకారం అయితే శివ పూజలో ఉపయోగించిన కొబ్బరికాయ కొట్టాక అదే కొబ్బరికాయలో ఇలా 3 ఒత్తులు వేసి, ఒక్కొక్క ఒత్తి 2 ఒత్తులతో చేసుకుని అలా 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తారు. ఇలా పెడితే చాలా మంచిదండి. ఇలా కొబ్బరికాయ పైన నామాలు వేసుకోవాలి, పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. దాంట్లో వేయవలసిన నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, మీరు పూజకి ఏ నూనె ఉపయోగిస్తే అది ఆ నూనె, లేదా నెయ్యి వేసుకొని 3 ఒత్తుల దీపం వేసుకొని ఇలా వెలిగించుకోవాలి. ఇంకొక చిప్పలో మీరు దాంట్లో బెల్లం, మీరు పెట్టే ప్రసాదం దాంట్లో వేసుకొని శివుని పూజలో ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం కొండెక్కాక ఆ కొబ్బరికాయల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే బియ్యాన్ని పరమాన్నం చేసి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టచ్చు. ఇదండి మీరు నారికేల దీపం ఎలా వెలిగించాలి అనేది. ఈ దీపం వెలిగిస్తున్నప్పుడు మనం ఒక మంత్రం చెప్పుకోవాలి. అదేంటంటే దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ. లేదా మీకు ఈ మంత్రం రావట్లేదు అనుకుంటే ఓం నమ శివాయ చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపం యొక్క విశిష్టత అని చెప్పాను కదా, ఎక్కువగా శివ పూజలో మనం ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అలాగే లక్ష్మీదేవి పూజలో కూడా వెలిగిస్తూ ఉంటామండి. ప్రత్యేకించి కార్తీక మాసంలో శివరాత్రి రోజు 16 సోమవారాలు వ్రతం చేసిన రోజు మనం శివ పూజలో ఎప్పుడైనా సరే ఈ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు. ఇలా ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. అంటే ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి అలాంటి వాతావరణం ఏమైనా ఉంటే పోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. లక్ష్మీ కటాక్షం, శివ అనుగ్రహం దొరుకుతుంది. సో మీకు వీడియోని తెలియజేశానండి. మీకు వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, వెళ్ళి చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.